నేను రేవతి. ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్ ను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. దాదాపు 300 మందికి పైగా మరణానికి కారణమైన కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు. అక్కడ జరుగుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలను సమీక్షించారు. ఈ ఆపత్కాలంలో బాధితుల వెనువెంట కేంద్రంతో పాటు యావత్ దేశం ఉంటుందని మోడీ చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనడానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని కేరళకు హామీ ఇచ్చారు. జూలై 30న వయనాడ్ లో కొండ చర్యలు విరిగిపడి చుర్మలాల, ముండక్కై, అత్తమాల ప్రాంతాలు నేలమట్టమైన విషాద ఘటనను ప్రకృతి వైపరీత్యంగా కేంద్రం ప్రకటించాలని కేరళలోని పాలక వామపక్ష సంఘటన ప్రతిపక్షం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పునరావాస చర్యలకు ఎలాంటి నిధుల కొరత ఉండదని ప్రకటించిన ప్రధాని ప్రకృతి వైపరీత్యంగా దీన్ని ప్రకటించలేదు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ లో ప్రధాని మోడీ శనివారం సాయంత్రం 5:45 గంటల సమయంలో కన్నూర్ చేరుకున్నారు. కన్నూర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రబుద్ధులు ప్రధానికి స్వాగతం పలికారు. అంతకుముందు దాదాపు 5 గంటల పాటు కొండ చర్యలు విరిగిపడిన వయనాడ్ లో మోడీ గడిపారు. అక్కడ బాధితులను కలిసి మాట్లాడారు. జరిగిన విధ్వంసాన్ని, నష్టాన్ని కళ్ళారా చూసేందుకు ఆ ప్రాంతంలో తిరిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. తాము ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను బాధితులు ఈ సందర్భంగా ప్రధానితో పంచుకున్నారు. అయిన వారందరినీ కోల్పోయిన వారిని మోడీ ఓదార్చారు. గ్రౌండ్ జీరో వద్ద 50 నిమిషాలు గడిపిన మోడీ పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి 3 ప్రాంతాలు నేలమట్టమైన గ్రౌండ్ లో జీరో వద్ద ప్రధాని 50 నిమిషాలు గడిపారు. ప్రకృతి విలయతాండవంలో జరిగిన విధ్వంసాన్ని వీక్షించారు. కేరళ ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రధాని వెంటే ఉన్నారు. కన్నూర్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వయనాడ్ చేరుకున్న మోడీ చుర్మలాల ఏరియాకు వెళ్లి స్వయంగా అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ప్రకృతి విలయం సంభవించిన నేపథ్యంలో సైన్యం అక్కడ 190 అడుగుల బెయిలీ బ్రిడ్జ్ ని నిర్మించింది. ఆ వంతెనపై నుండి మోడీ నడుచుకుంటూ వెళ్లి ఆ ప్రాంతంలో పర్యటించారు. చుర్మలాలకు చేరిన తర్వాత వాహనం నుంచి కిందకు దిగిన మోడీ అక్కడి సహాయక సిబ్బందితో మాట్లాడారు. శిథిలాల కుప్పలతో నిండిన ఆ ప్రాంతంలో కాలినడకన తిరిగారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు కాల్పేటలో వయనాడ్ కలెక్టర్ వద్ద సమీక్ష సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. బాధితులకు అండదండగా నిలవడం ప్రస్తుత అవసరమని, పునరావాస కార్యక్రమాలకు నిధులనేవి అడ్డంకి కాబోవని అన్నారు. బాధితులకు భవిష్యత్తులో మంచి జీవితాన్ని అందించడం ఈ సమాజం బాధ్యత అని వ్యాఖ్యానించారు. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచిరి మట్టం ప్రాంతాల్లో మోడీ ఏరియల్ సర్వే జరిపారు. హెలికాప్టర్ తో ఆయనతో పాటు ముఖ్యమంత్రి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇతర అధికారులు ఉన్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా వారితో పాటే ఉన్నారు. సమగ్ర మెమోరాండం ఇవ్వండి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి సమగ్ర మెమోరాండాన్ని కేంద్రానికి అందజేయాలని ప్రధాని రాష్ట్రాన్ని కోరారు. బాధితుల కోసం చేపడుతున్న పునరావాస ప్రాజెక్టుల గురించి రాష్ట్రానికి గల ఆలోచనలు, ప్రణాళికలు ఏమిటో తెలియజేయాలని కోరారు. అంతేకాని కేంద్రం వైపు నుంచి చేయాల్సిన వాటి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించినట్టుగా కనీసం ఈ ఘటనను ప్రకృతి వైపరీత్యంగా కూడా ప్రకటించలేదు. 2000 కోట్ల సాయం కోరిన కేరళ ప్రకృతి ఆగ్రహానికి గురైన వయనాడ్ జిల్లాలోని బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల కోసం 2000 కోట్ల అవసరమని కేరళ ప్రభుత్వం కోరింది. ఈ ప్రమాదంలో 226 మంది మరణించారని అధికారికంగా ప్రకటించారు. ఇంకా అనేక మంది గల్లంతయ్యారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.